హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సౌగంధి హైదరాబాద్లో రైలు దిగేసరికి జ్వాల స్టేషన్కొచ్చి ఎదురు చూస్తోంది. ఇదేంటి, నీకెలా తెలుసు నేనొస్తున్నానని? అంది సౌగంధి ఆశ్చర్యంగా. వత్సల్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని? సౌగంధి ఒక్కతి వస్తోంది, స్టేషన్కొచ్చి రిసీవ్ చేసుకోమని. నేనెప్పుడొచ్చినా ఒక్కదాన్నేగా వస్తాను. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు వత్సల్ నాకు టెలిగ్రామ్ ఇవ్వడమేంటా అని ఆశ్చర్యపోయాను అంది జ్వాల. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిందేమో, హనీమూన్కి వెళ్తున్నారేమో అనుకున్నాను. తీరా చదివి చూస్తే ఇది. సుదేష్ నెలా ఉంది? సౌగంధి వెంటనే అడిగింది. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. పర్వాలేదు, బాగానే కోలుకుంటోంది. మధు ఎలా ఉన్నాడు? అతని పరిస్థితే ఆందోళనగా ఉందని అంటున్నారు. సౌగంధి జ్వాల చెయ్యి పట్టుకుంది. జ్వాల, నాకు భయమేస్తోంది. ఎందుకు? మధుకి ఏదైనా అయితే సుదేష్ నా జన్మలో మనల్ని క్షమిస్తుందంటావా? సౌగంధి అన్న ఈ మాటలు వినగానే జ్వాల తల తిప్పి సౌగంధి వైపు చూసింది. ఏంటా పిచ్చి మాటలు? నీకేవైనా మతిపోయిందా? ఇందులో మనమేం చేశాం? అంది జ్వాల. ఏం చెయ్యలేదా? అసలు మధు సుదేష్న హాయిగా పెళ్లి చేసుకునేవారు. మనమేగా సుదేష్నని పెళ్లి చేసుకోకుండా ఏదేదో ఉద్ధరించాలని అంటూ ప్రోత్సహించాం అన్నాను నేను. జ్వాల భుజాలెగరేసింది. సౌ, నీ సణుగుడిక కట్టి పెడతావా? సుదేష్న చిన్నపిల్లేం కాదు మన మాటల ప్రలోభానికి పడిపోవడానికి. అయినా ఎవరి సంగతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. సుదేష్న సంప్రదాయం గల కుటుంబంలో పుట్టింది. ఆ కట్టుబాట్లు తెంచుకోవాలనే తహతహ తనలో చాలా ఉంది. దానికి మనం తోడుగా కనిపించాం అంతే. ఒకరి అభిప్రాయాల బాధ్యత నేనెప్పుడూ నెత్తిన వేసుకోను సుమా. నువ్వు కూడా ఇలా మనసుని క్షోభ పెట్టుకునే ఆలోచనలు మానేయ్, బాగుపడతావు. ఎదుటివారి కోసం ఎంతసేపు ఆలోచించే మనిషి ఈ జన్మలో తన కోసం తాను ఏం చెయ్యలేడని నా నమ్మకం అంది జ్వాల. ఇద్దరూ ఇంటికొచ్చేసరికి ఇంటామె కూతురు లలిత ఎదురు చూస్తూ పరిగెత్తుకొచ్చింది. జ్వాల, హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. సుదేష్న పోయిందట. చి, ఏంటా మాటలు? జ్వాల కసిరింది. నిజం జ్వాల, మురళి వచ్చి చెప్పి వెళ్ళాడు. అదేంటి, కోలుకుంటోంది అన్నావుగా అంది సౌగంధి. అదే నాకు అర్థం కావడం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నిన్న నేను వెళ్లలేదు అంది జ్వాల. ఇద్దరూ హాస్పిటల్కి పరిగెత్తారు. సుదేష్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఉదయం పోయిందట. హఠాత్తుగా రాత్రి బాగా తిరగబెట్టిందట. డాక్టర్లు ప్రాణం రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమీ లాభం లేకపోయింది. శవాన్ని మార్చురు నుండి తెచ్చే ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ సర్టిఫికెట్ వ్రాస్తున్నాడు. జ్వాల సుదేష్న తల్లిని ఓదారుస్తోంది. సుదేష్న మృత శరీరం స్ట్రెచర్ మీద తెస్తుంటే సౌగంధి జ్వాల చేతిని గట్టిగా పట్టుకుంది. శవాన్ని స్ట్రెచర్ మీద నుంచి కారులోకి ఎక్కిస్తుంటే సౌగంధి రెప్పవాల్చకుండా సుదేష్న ముఖం చూస్తుండిపోయింది. తను ఇంకా నమ్మలేకపోతోంది. సుదేష్నకి ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎంత తాపత్రయం! తన పెదవులు ఇలా కుట్లతో వాచి వికారంగా తెరుచుకుని ఉంటే అందరూ చూస్తున్నారని తెలిస్తే తను భరించగలదా? సుదేష్న చేతులకి రకరకాల రంగురంగుల గాజులు వేసుకునేది. మెడలోనూ చెవులకి బంగారపు వాటికంటే బ్లాక్ మెటల్నే ఎక్కువగా ఉండేవి. ఏంటి ఎప్పుడు గంగిరెద్దుల ఆ అలంకారం అని జ్వాల అంటే, నాకిష్టం అనేదే తప్ప ఇంకేమీ లేదు. జ్వాల సుదేష్నలో కనిపించే ఈ అలంకార ప్రయత్నం మాన్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. తమని వదిలి శాశ్వతంగా దూరమైపోతున్న సుదేష్న శవాన్ని సౌగంధి జ్వాల కన్నీటితో వీడ్కోలిచ్చారు. తర్వాత వారం రోజుల పాటు సౌగంధికి మతిలేనట్టే అయింది. చీటికి మాటికి సుదేష్నే గుర్తుకొచ్చేది. షాపుకి వెళ్లి కూర్చుంటే ఆకుపచ్చ ఎరుపు గాజుల కోసం ఆమె చెయ్యి చీరలు తగిలించిన హ్యాంగిల్స్ గిర్రును తిప్పునట్టే ఉండేది. ఉలిక్కిపడి చూస్తే అవి గాలికి ఊగుతున్నాయని అర్థమయ్యేది. రాత్రివేళ మంచం మీద పడుకుంటే కంటికి నిద్ర వచ్చేది కాదు. చెవిలో, సౌ, నేను చాలా దురదృష్టవంతురాల్ని కదూ. నాకిది బాగాలేదు. నాకు బ్రతకాలనుంది. ఏదైనా చెయ్యండి మీరు. నాకోసం చెయ్యరా అని ఏడుస్తున్నట్టే ఉండేది. ఏంటి సౌ అలా చూస్తున్నావు?
కళ్ల ముందు ఏం కనిపిస్తున్నాయి? టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరాలు వ్రాస్తున్న జ్వాల అంది. ఏం లేదు అంది తల తిప్పుతూ సౌగంధి. ఏం లేకపోవడమేంటి? ఇప్పటికి 2 సార్లు ఫ్యాన్ స్విచ్ వేయమని అడిగాను. నువ్వు వినిపించుకోలేదు. నువ్వసలు ఈ లోకంలో ఉన్నట్టే లేదు. సౌగంధి మంచం మీద నుంచి దిగి వెళ్లి స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగసాగింది. సౌగంధి వచ్చి జ్వాలకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? జ్వాల ఉత్తరం అందిస్తూ అడిగింది. నాకు సుదేష్నే గుర్తుకొస్తోంది అంది సౌగంధి. ఇంకెక్కడి సుదేష్ణ? మన జీవితాల్లో ఆమె అధ్యాయం ముగిసిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక వెళ్ళి పడుకో అంది జ్వాల. సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో ఏమీ పట్టనట్టు, ఏమీ జరగనట్టు యథాప్రకారం పనులు చేసుకుంటున్న జ్వాలను చూస్తుంటే చాలా కోపం వచ్చింది. అవునులే, సుదేష్ణ లేని లోటు ఆమెకెలా తెలుస్తుంది? ఇంటివారమ్మాయి లలిత సుదేష్ణ లేని లోటు తెలియనీకుండా షాపు చూసి పెడుతోందయ్యే. ఈరోజు తారీఖెంత డియర్? అడిగింది జ్వాల. 18. సౌగంధికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తను సిరిపురం నుంచి ఇక్కడికొచ్చి వారం రోజులకి పైగా అయింది. వత్సల్ దగ్గర్నుంచి మళ్లీ ఎలాంటి ఉత్తరంగాని కబురుగాని లేనేలేదు. ఆ రోజు స్టేషన్లో రైలెక్కించిన మనిషి. అదే వారంలో పరీక్షా ఫలితాలొచ్చాయి. సుదేష్ణ మొదటి తరగతిలో పాసైంది. సౌగంధి పరీక్ష పోయింది. సుప్రియ, జ్వాల ఆఖరి పరీక్ష వ్రాయలేదు కాబట్టి అసలు ఫలితమొచ్చే సమస్య లేదు. చేతిలో పేపర్ పట్టుకుని సౌగంధి నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. తను బాగానే చదివింది కదా? అసలు సుదేష్ణ కన్నా తను బాగా రాసింది. తల తిరిగిపోతోంది. జీవితంలో ఎన్నడూ ఎరగని అపజయం. ఎంత చేదుగా ఉంది. సౌగంధి ఇంకా నమ్మలేకుండా ఉంది. అత్తయ్యకి ఏమని జవాబు చెప్పాలి? వత్సల్ ముందు ముఖమెత్తటం ఎలా? తను ఇక్కడ ఉండడం, ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. వారి సంగతొదిలే. అసలు ముందు తన భవిష్యత్తేంటి? లా చదవాలి, లేకపోతే ఐఏఎస్కి కట్టాలని ఆ కలలన్నీ ఏమైపోతాయి? సౌగంధి కుప్పకూలినట్టు కూర్చుండిపోయింది. ఏంటి అలా కూర్చున్నావు? ప్రయాణం చేసే ఓడ ఇంకో క్షణంలో మునిగిపోతున్నట్టుగా అంటూ జ్వాల వచ్చింది. పరీక్ష పోయిందనా? పోతే పోయిందిలే. ఈ ప్రపంచంలో ఇలా పరీక్షలు వ్రాయని వాళ్లు ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. ఆ సంగతి గుర్తుకు తెచ్చుకో. అసలు ఎవరో ఎందుకు? మీ వత్సల్ కళ్ళెదుట లేడు? అతనికేం డిగ్రీలున్నాయని మొన్న దేశాయి గారు చెప్పారు వత్సల్ గురించి. వత్సల్ అంత సమర్థుడని నాకు తెలియదు సుమా. కొంతమంది ఏ సక్సెస్ లేకుండానే భుజగెత్తులు తగిలించుకుని రావణాసురుల్లా విర్రవీగుతుంటారు. కొంతమందిని చూడగానే అనుకోలేం. సౌ, యు ఆర్ వెరీ లక్కీ. నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఈర్ష్య కలుగుతుంది. నన్ను చూడు. తెల్లవారి లేచినప్పటినుంచి నాకయ్యే డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలా అన్న వేదనతోనే సరిపోతుంది. నిన్ను చూడు. నీ పర్సలో వేలు తప్ప 100లుండగా నేనెప్పుడూ చూడలేదు. మనిద్దరి అదృష్టాల్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించు. వత్సల్ మొన్న నిన్ను రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చిన రోజును కూడా అలాగే అనిపించింది. నేను ఎక్కడున్నా ఏం చేసినా పట్టించుకునేవారే లేరు. మా అమ్మకి నన్ను చూస్తే ఆవిడ పాత పెళ్లి భర్త గుర్తుకు వస్తుందని భయం. నా పేరే తెలవదు. డాడీ అయితే సరే సరి. ఆయన రెండో భార్య. నేను వెళితే వారి ఆనందం ముక్కలు చెక్కలు అవుతుందని ఆవిడగారి ఆదుర్ద. సౌ, నా దురదృష్టమేంటో గాని ఊహ తెలిసినప్పటినుంచి ఎవరి దగ్గరికి వెళ్దామని ఆరాటపడినా నువ్వా తద్దినంలాగా ఇక్కడికి తయారయ్యావేంటి? పోపో అనే చూపులే. పెళ్ళున్న తలుపులు బిడాయించినటువంటి చిరాకులే వాళ్ల ముఖంలో. ఆ విదిలింపులు చూసి చూసి నా మనసు రాయైపోయింది. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. నా వాళ్లంటూ నాకెవ్వరూ లేరు. నా కోసం చూసేవారుగాని, సుస్థి చేస్తే చల్లటి చెయ్యి నుదుటి మీద ఆనించి ఎలా ఉంది అని అడిగేవారుగాని లేరు. అదలా ఉంచు. లేచినప్పటినుంచి ఎన్ని ఖర్చులు, పైసా పైసాకి పోరాటమే కదా. ఉద్యోగం చేద్దామని వెళ్తే అక్కడ ఆకలి చూపులు. నాకెవ్వరూ లేరనేసరికి నా మీద వారికేదో అధికారం ఉన్నట్టు, నేను వారి స్వంతం అయిపోయినట్టు వెకిలి వేషాలు మొదలు. నేనీ జీవితం గడపడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసుగా. అదే నిన్ను చూడు. ఒక 10,000 అప్పు చేస్తే వత్సల్ చిటికలో తీర్చేశాడు. అప్పులుంటే గుండెల మీద ఎంత బరువుగా ఉంటుందని బాబాజీకి నేను 25,000 అప్పున్నాను. ఏం చెయ్యను సౌ? ఏదో ఒకటి స్వతంత్రంగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం బాధపడి ఒక్కోసారి ఏ డబ్బుగల ముసలాన్నైనా పెళ్లి చేసుకుందామా అనుకుంటూ ఉంటాను అంది జ్వాల. ఛీ, అదేం ఆలోచన అంది సౌగంధి. జ్వాల నవ్వింది. ఆకలితో అలమటించేవారికి అలాంటి ఆలోచనలే వస్తాయి. అవి కడుపు నిండిన వారికి ఛీ అనిపించవచ్చు. సౌ,
ఆకలితో నకనకలాడే కడుపుకి నీతి సూత్రాలేవీ తెలియవు. నువ్వు పరీక్ష పోయిందని బాధపడకు. మనిషి తెలివికి అవేం గీటురాళ్లు కావు, వ్యక్తిత్వానికి ప్రతీకలు కావు. మనం కలిసి చెయ్యాల్సిన పని ఎంతో ఉంది. నన్నడిగితే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే మళ్లీ పరీక్ష కట్టే నెపంతో నువ్విక్కడ నిరాటంకంగా ఉండొచ్చు అంది జ్వాల. సౌగంధి మనసు జ్వాల ఎంత చెప్పినా ఊరట చెందడం లేదు. వత్సల్కి పరీక్ష పోయిందని టెలిగ్రామ్ ఇద్దామని అనుకుంది. కాని మళ్లీ తటపటాయించింది. ఏమని ఇస్తుంది? వాళ్లు పేపర్లో చూసే ఉంటారు. వాళ్లకి షాక్గానే ఉంటుంది. అక్కడ నువ్వేదో వెలగబెడుతున్నావని వాడిచేత అంత డబ్బు పెట్టించావు, చివరికి ఇదా నువ్వు చేసిన నిర్వాకం అంటుందత్తయ్య. చదివిందిక చాలు, ఇంటికి పద అంటాడు వత్సల్. సౌగంధి మనసు హఠాత్తుగా సంతోషమంటే ఏంటో ఎరగనట్టుగా అయిపోయింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు దాటాయి. వత్సల్ దగ్గర నుంచి కనీసం ఒక చిన్న మాట కూడా ఉత్తరం రాలేదు. సౌగంధి మనసు ఉడికిపోతోంది. ఏంటిది? ఈ ప్రపంచం గెలిచిన వారికే నీరాజనాలు పట్టి జేజేలు చెబుతుందెందుకు? ఓడిపోయిన వారి గురించి ఆలోచించదే? ఓడిపోయిన మనిషి కింద లెక్క ఉండదా? వత్సల్ ఉత్తరం ఎందుకు రాయలేదు? నాకే బుద్ధి వచ్చింది అంటూ చెంపలేసుకుని పరిగెత్తుకొస్తానని అనుకున్నాడు కాబోలు. నేనేం వెళ్లను, అసలు చచ్చినా వెళ్లను. ఆ ఇంట్లో అడుగు పెట్టను. మళ్లీ పరీక్షలకి కట్టి పాస్ అయ్యే వరకు వారి ముఖమే చూడను రోషంగా అనుకోసాగింది సౌగంధి. ఓ పక్క పరీక్ష పోయిందనే బాధ, వత్సల్ ఉత్తరం రాయలేదనే బెంగ మరో పక్క. సౌగంధి కూర్చుని గుమ్మంలో రాసుకుంటోంది. సౌ! గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. సౌ తల తిప్పి చూసింది. ఎదురుగా చిత్ర నిలబడి ఉంది. ఎప్పుడొచ్చావు నువ్వు? రారా అని ఎదురు పరిగెత్తుకెళ్లి చేతులు పట్టుకుంది సౌగంధి. అత్తయ్యకెలా ఉంది? అడిగింది చిత్ర. ఆవిడకేమైంది? అంది సౌ. సౌ, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? అత్తయ్యకి పెరాలసిస్ వస్తే ఈ ఊరు తీసుకొచ్చారుగా. నేను తనని చూడ్డానికే వచ్చానివాళ. 4 రోజుల క్రిందటే పంపమంటే మా ఆయన ఇదిగో ఇదిగో అదుగో అంటూ వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చేసరికి ఈ రోజయింది. అత్తయ్యకి పెరాలసిస్ వచ్చిందా? అంది సౌగంధి. ఏంటమ్మా నీ ధోరణి? హాస్పిటల్కి వెళ్లలేదా? అంది చిత్ర. సౌగంధి చప్పున చిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య ఇప్పుడెక్కడుంది? అయ్యో రామా, ఇదేం గొడవ? నేను నిన్ను అడుగుతుంటే అంది చిత్ర. నాకు తెలీదు అంది సౌగంధి. నీకు తెలీదా? నమ్మలేనట్టుగా అడిగింది చిత్ర. సౌగంధి కళ్ల వెంట గిర్రున్న నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా ఊపుతూ ఊహూ అంది. ఇదేం చిత్రం? చిత్ర బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. పద, రంగారావు బాబాయి గారికి తెలిసే ఉంటుంది. ఆయన ద్వారానే హాస్పిటల్లో చేర్చారని విన్నాను అంది చిత్ర. సౌగంధి, చిత్ర మరో గంటలో హాస్పిటల్లో ఉన్నారు. వత్సల్ వరలక్ష్మి మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. సౌగంధి, చిత్ర లోపలికొచ్చారు. అమ్మకెలా ఉంది? చిత్ర వత్సల్ దగ్గరికి వెళ్ళింది. సౌగంధి వెళ్లి మంచం మీద కూర్చుంది. అత్తయ్యా చెయ్యి పట్టుకుంది. గొంతు గాద్గదికమైంది. ఏడుపొచ్చేసింది. ఎలాగో బలవంతంగా నిగ్రహించుకుంది. వత్సల్ చిత్రకి ఆవిడికి రాత్రివేళ పెరాలసిస్ వచ్చిన వివరాలు చెబుతున్నాడు. చాలాసేపటికి వరలక్ష్మమ్మగారు కళ్ళు తెరిచింది. అత్తయ్యా, నేను సౌని, గుర్తుపట్టావా? అంది. ఆవిడ కాసేపటికి గుర్తుపట్టింది. చీకటి పడుతోంది, ఇల్లు జాగ్రత్త, వాడికి అన్నం పెట్టు, నువ్వెక్కడికి వెళ్లకు అంది. ఆవిడ మాటలు సగం పలవరింతలుగా, సగం మామూలుగా, ముద్దగా ఉన్నాయి. ఆ రాత్రంతా ముగ్గురూ మేలుకునే ఉన్నారు. మర్నాడు రాత్రి నిద్రలో వరలక్ష్మమ్మగారు పోయింది. ఆవిడ డయాబెటిక్ పేషెంట్. బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారట. కాదు కాదు, ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో, అమ్మ ఇలా చేసి వెళ్ళిపోయిందేంటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల్ మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. దహనకాండలు ముగిశాయి. అందరూ వరలక్ష్మమ్మగారి శవాన్ని సిరిపురం తీసుకువెళ్లమన్నారు. అవసరం లేదు అన్నాడు వత్సల్. 12వ రోజు కూడా చాలా సింపుల్గా జరిగింది. చిత్ర కూడా ఆ పూట వెళ్ళిపోతోంది. ఆ రోజు ఆ పెళ్లి ఆగిపోయినప్పటినుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని, సౌగంధిని చూస్తూ. మీ ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి అంది చిత్ర. చిత్ర సౌగంధిని తన దగ్గరకొచ్చి ఉండమని కోరింది. చిత్ర వెళ్లేటప్పుడు సౌగంధితో అంది. వత్సల్ కూడా అక్కడే ఉన్నాడు. మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసుకోండి, అదే అమ్మ ఆత్మకి శాంతి అంది. సౌగంధి క్రిందికి చూపులు మరల్చుకుంది. వత్సల్ ఎటో చూస్తూ ఉండిపోయాడు. చిత్ర వెళ్ళిపోయింది. నేనింకో వారం రోజులుంటే బాగానే ఉంటుంది, కాని ఇంటి దగ్గర పిల్లలొక్కళ్ళు ఉన్నారు
అంటూ వదిలి వెళ్లలేక వెళ్ళింది. వత్సల్ వెళ్లి చిత్రని రైలెక్కించి వచ్చాడు. సౌగంధి కూర్చుని ఉంది. అతనొస్తూనే వెళ్లి తన బట్టలు బ్యాగ్లో పెట్టుకోసాగాడు. నువ్వు కూడా ఊరెళ్తున్నావా? అంది సౌగంధి. అతను తల ఊపాడు. అతను సర్దుకుంటుంటే అడిగింది. ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు అంది. అడుగు అన్నాడు వత్సల్. అత్తయ్యకి అంత సుస్థి చేస్తే నాకెందుకు కబురు చేయలేదు నువ్వు? ఎవరు వచ్చి చేసేదేమీ లేదని తెలియటం వల్ల. డాక్టర్లు అప్పటి పరిస్థితిని చెప్పారు. నువ్వు వస్తే వచ్చినప్పట్నుంచి పెళ్ళో అంటూ గోల చేస్తుంది. అది నాకిష్టం లేదు. ఇప్పటికైన ఫార్స్ చాలు అన్నాడు వత్సల్. సౌగంధి కిందికి చూస్తూ తలదించుకుంది. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది. తెలీదు. ఏదైనా పని ఉంటే తప్పకుండా వస్తాను. పరీక్ష పోయిందని నా మీద నీకు కోపంగా ఉంది కదూ? అతను చివ్వున తలెత్తి ఒకసారి చూశాడు. ఆ కళ్లలో ఆగ్రహం నిగ్రహించుకుని తన పని చేసుకోసాగాడు. పరీక్ష ఫలితాలు నీకు ముఖ్యం, నాకు కాదు అన్నాడు. గదిలోకి సాయం సంధ్యలు పరుచుకుంటున్నాయి. అతను పెట్టె మూసుకున్నాడు. సౌగంధి దగ్గరకొచ్చి పెట్టెమీద చెయ్యి వేసింది. అతను ముఖమెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వత్సల్, నేనొక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అతనొక్క నిమిషం సౌగంధి ముఖం కేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్నాడు. మరుక్షణంలో పెట్టె తాళం వేయడం, అతను వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. సౌగంధి అక్కడే నిలబడిపోయింది. నేనేమైనా తప్పు మాట అన్నానా అని తనను తాను ప్రశ్నించుకుంది. లేదే, నేనతని క్షేమం కోరే అన్నాను అనుకోసాగింది. అత్తయ్య లేదు. నేను మళ్లీ పరీక్షకి కట్టి పాస్ అయ్యే వరకు సిరుపురంలో అడుగు పెట్టను. నేనిక వత్సల్ని ఒక్క రూపాయి కూడా అడగను. నా అంతట నేనే కష్టపడి సంపాదించి చదువుకుంటాను అనుకోసాగింది. తను అన్నదాంట్లో చెడ్డమాట ఏమీ లేదే. తను ఆ పల్లెటూరు వెళ్ళి ఉండలేదు. అతనిక్కడికి రాడు. పెళ్లి అనే జంజాటం పెట్టుకుని ఉన్న ప్రేమలు నాశనం చేసుకునే కంటే అలా స్నేహితులుగా మిగలడం మంచిది కదూ అనుకుంది. ఆ రాత్రి జ్వాల పొద్దుపోయిన తర్వాత వచ్చింది. సౌ, అందరూ వెళ్ళిపోయారా? ఆ. వత్సల్ కూడా? ఆ. ఏం లేదు, ఊరికే అడిగాను. నువ్వు ఊరికే ఏది అడగో మరి అంది సౌ. ఆల్రైట్, చెప్పేస్తాను. మంచి బిల్డింగ్ ఒకటి అమ్మకానికొచ్చింది. వత్సల్ ఏమైనా కొంటాడేమోనని. సౌగంధి వెంటనే అనేసింది. కొనడు. నువ్వే చెప్పేస్తావే? నాకు తెలుసు. అసలేమైంది? అలా ఉన్నావెందుకు అడిగింది జ్వాల. సౌగంధి చేతులు జోడించి దండం పెట్టింది. దయించి నన్నేమీ అడగకిక. ఆల్రైట్ అంటూ జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి చీకట్లో మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య లేకుండా ఆ ఇల్లు ఊహించలేకపోతోంది. ఆ ఇంట్లో వత్సల్ ఒక్కడు ఎలా ఉండగలడు? తనకి వెంటనే వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. వత్సల్, నువ్వక్కడ ఉండొద్దు, నాతో వచ్చేయ్. బలవంత పెట్టి తీసుకురావాలనిపిస్తోంది. కాని తనకు తెలుసు, వత్సల్ ఆ ఊరు వదలడు. తను కూడా ఈ ఊరు వదిలి వెళ్లలేదు. అందుకని ఈ జీవితాలు ఇక కలవవు. జ్వాల మర్నాడొచ్చి, సౌ, నారాయణరావు గారు కొడుక్కి కట్నం తీసుకుని పెళ్లి చేస్తున్నట్ట. మనం మన అసోసియేషన్ తరపున వెళ్ళి కాస్త బాగా గలాటా చెయ్యాలి. నువ్వు 10 గంటలకి రెడీ అవ్వాలి అంది. సౌగంధి దండం పెట్టింది. పరీక్షలయ్యే వరకు నాకింకేం చెప్పొద్దు. నా చెవికెక్కవు. ముందు మన జీవితాలు మనం ఉద్ధరించుకుంటే ఆ తర్వాత మిగతా వారిని ఉద్ధరిద్దాం అంది. అంటే నీ ఉద్దేశమేంటి? జ్వాల రెట్టించింది. సౌగంధి జవాబు చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. జ్వాలతో తర్కంలోకి దిగితే ముందు మనమతిపోతుంది. వారం రోజుల తర్వాత వత్సల్ దగ్గర్నుంచి 4,000కి డీడీ వచ్చింది. నాకిప్పుడు డబ్బు అవసరం లేదు, నీకు చాలా కృతజ్ఞతలు పో అని ఉత్తరం రాసి దాన్ని తిప్పి పంపేసింది. అమ్మో, అంత డబ్బు తిప్పి పంపేశావా? మనకి ఎన్ని ఖర్చులున్నాయి అంది జ్వాల. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది, నేను తగ్గించేసుకున్నాను అంది సౌగంధి. నువ్వు చాలా మారిపోయావు సౌ అనేసి జ్వాల అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అవును, చాలా మారిపోయాను అనుకుంది సౌగంధి. 2 నెలలు గడిచాయి. సౌగంధి 1-2 సార్లు వత్సల్కి ఉత్తరం రాద్దామని కూర్చుంది. వత్సల్, నేను డబ్బు తిప్పి పంపానని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు కదూ. నా మనసులో బాధ నీకు తెలిస్తే నువ్వు ఎప్పుడూ అలా అనుకోవు. నీ కష్టార్జితాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు. నువ్వు నన్నిక్కడికి చదువుకోమని పంపించావు. కాని నేనేం చేశాను? ఆ పని మర్చిపోయి పక్కదారికి వెళ్ళాను. జ్వాల భావాలు నా భావాలు కలిసి ఉండవచ్చు,
కానీ జ్వాలకి లేని బాధ్యత నాకొకటుంది. నేను చదువు పూర్తి చేసి ఇంకేం చేసినా ఏమీ అభ్యంతరం ఉండేది కాదు. ఈ మాట నన్ను ఎవ్వరూ అననవసరం లేదు. నాకు నేనే అనుకుంటున్నాను. వత్సల్, అత్తయ్య పోయింది. నువ్వొక్కడివి అక్కడ ఉండడమంటే నాకు ఎలాగో ఉంది. వచ్చేసై వత్సల్, ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేనిక్కడ ఉంటాను. నువ్వు నీ వ్యాపకం ఏమీ మానుకోవద్దు. నువ్వు సిరిపురం వారానికొకసారి వెళ్ళి వస్తూ ఉండొచ్చు. నేను కూడా వస్తాను. కాని మనం ఉండడం మాత్రం ఇక్కడే ఉండాలి. నీ మీద నాకు కోపం లేదు. నువ్వంటే ఇష్టం లేక కాదు వత్సల్. ప్లీజ్ వచ్చే. నేనిలా ఉండలేను. క్షణక్షణం అత్తయ్య నువ్వు గుర్తుకొస్తున్నారు. ఈ ఉత్తరం రాస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు నాకు చేసిన దాంట్లో 100వ వంతు కూడా నేను చెయ్యలేకపోయాను. ఛీ, నేను ఎంత కృతజ్ఞురాల్ని కదూ. జ్వాల ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా అనేవారు లేని భయంకరమైన స్థితి పగవాళ్లకి కూడా వద్దు అని. మనం చచ్చినా బతికినా ఎవ్వరికీ పట్టని జీవితం చాలా నికృష్టం. ఎవ్వరూ లేని అనాథలైతే అది వేరే సంగతి. అమ్మా నాన్న ఉండి నా అధోగతి జీవితం చూడు అంటుంది. నాకు జ్వాల మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నా జీవితం గుర్తుకొస్తుంది. వత్సల్, నేను నీకు అత్తయ్యకి ఎంతో రుణపడి ఉన్నాను కదూ. ఏంటో నా స్వభావమేంటో, నా మనసుకి ఏం కావాలో నాకే తెలియడం లేదు. ఒక్కసారి నీ దగ్గరకొచ్చేయాలనిపిస్తుంది. మళ్ళీ అమ్మో వత్సల్ ఇష్టమే గాని ఆ పల్లెటూరి వాతావరణం ఏం తోస్తుంది నాకు అనిపిస్తుంది. ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు వత్సల్. నువ్వే నాకు సరైన సలహా చెప్పవు. సౌగంధి ఉత్తరం రాస్తున్నదల్లా ఆపేసింది. ఇలా వ్రాసి ఏం ప్రయోజనం? ఇవన్నీ అతనికి అనవసరం. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని మౌనంగా దూరంగా ఉండాలి. వత్సలేమన్నాడు? పెళ్ళయిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండనని అనలేదు. సౌగంధి ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టేసింది. అమ్మాయి సౌగంధి! వాకిట్లో నుంచి పిలుపు వినిపించింది. సౌగంధి లేచి వెళ్ళింది. వాకిట్లో క్షీరసాగరం గారున్నారు. ఇదిగో మా చెల్లెలు కూతురు లక్ష్మి అజ్మీర్ నుంచొచ్చింది. నేను చెప్పలే యాక్సిడెంట్లో భర్త పోయాడని? ఆ అవునవును గుర్తు చేసుకుంటూ అంది సౌగంధి. రండి అంటూ ఆహ్వానించింది. లక్ష్మి తెల్లగా బొద్దుగా పొట్టిగా ఉంది. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి దూర ప్రాంతంలో ఉన్న మనిషి కట్టు బొట్టు ఏ మార్పు లేదు. బాబాయ్ మీ గురించి ఉత్తరంలో రాశారు అంది లక్ష్మి చిరునవ్వుతో. అలాగా, మీ గురించి కూడా చెప్పారు అంది. నిజానికి ఆయన 1-2 సార్లు యథాలాపంగా మాట వరుసకన్నారంతే. సౌగంధి ఆ ఇద్దరినీ కూర్చోమని కాఫీ కలిపి తెచ్చిచ్చింది. క్షీరసాగరం గారు వచ్చిన మాట చెప్పేశారు. అమ్మాయి సౌగంధి, లక్ష్మిని ఈ ఊరు రమ్మనమని నేనే ప్రోద్బలం చేశాను. నా మనసులో మాట చెప్పేస్తాను. మాకు ఎవ్వరూ లేరు. నాకు నిన్ను జ్వాలని చూస్తే చాలా ముచ్చటగా ఉంది. ఆడపిల్లలంటే అలా ఉండాలి అంటాను. లక్ష్మిని మీతో కలిసి ఉంచితే భర్త పోయిన బాధ కాస్త మరిసినట్టు ఉంటుంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఈ ఊర్లోనే చేర్పిస్తాను. ఇది నా ఉద్దేశం. అలాగే బాబాయ్ గారు అంది సౌగంధి. సౌగంధి చేత జ్వాల చేత ఆయన బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు. షాపు అద్దెకిచ్చినా మనం ఒక కుటుంబంలో కలిసిపోయాం. పేరు పెట్టి పిలిచి పరాయివాడిలా చూడకండండర్రా. లక్షణంగా బాబాయి పిన్ని అని పిలవండి అన్నాడు. అప్పట్నుంచి అలాగే పిలుస్తున్నారు. లక్ష్మిని పరిచయం చేసి, బజార్లో పనుంది వెళ్తానమ్మా అని వెళ్ళిపోయాడాయన. మీరు షాపుకి ఎందుకని రావటం లేదు అంది లక్ష్మి. ఈ మధ్యనే మా అత్తయ్య పోయింది అంది సౌగంధి. అరే అలాగా? చావు మాట రాగానే లక్ష్మి పెద్దగా ఊపిరి తీసుకుని వదిలింది. అమ్మా నాన్న ఎక్కడుంటారు అడిగింది లక్ష్మి. అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు అంది సౌగంధి. అయ్యో, అయితే సందేహంగా చూసింది లక్ష్మి. మా అత్తయ్యే పెంచి పెద్ద చేసింది. ఇంకెవ్వరూ లేరా? ఉన్నారు, వత్సలని. ఎవరు? అత్తయ్య కొడుకు వత్సలున్నాడు. ఓహో, బావన్నమాట. కాదు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అదేంటి, అత్త కొడుకు బావ కాకుండా ఏమవుతాడు అంది. సౌగంధి మాట్లాడలేదు. బావ. ఆ మాట ఏంటో కంపరంగా ఉంది. వత్సల్ని ఎప్పుడూ వత్సల్ అనడం అనుకోవడం తప్ప ఇంకో విధంగా అనుకోవటం అలవాటే లేదు. ఎందుకో తెలీదు. అత్తయ్య కూడా ఎప్పుడూ అలా అని చెప్పలేదు. తనకి ఊహ తెలిసినప్పటినుంచి పేర్లు పెట్టే పిలుచుకునేవారు. అర్థమైందిలేండి అంది లక్ష్మి చిరునవ్వుతో. సౌగంధి తలెత్తి చూసింది. వత్సల్ మీకు కాబోయే భర్తన్నమాట. ఎందుకలా అనుకుంటున్నారు ఆశ్చర్యంగా అడిగింది సౌగంధి. అతని పేరు చెబుతుంటేనే మీ ముఖం మారింది. చాలా ఇష్టమైన వాళ్ల పేరు చెబుతారే,
అలా అమ్మో, లక్ష్మి అసాధ్యురాలే అనుకుంది సౌగంధి. మీ సంగతి చెప్పండి. బాబాయ్ గారు లక్ష్మి అంటూ చెప్పారు గాని వివరాలేం చెప్పలేదు. మీ భర్త యాక్సిడెంట్లో లక్ష్మి అవును అంటూ ఉండగానే ఆ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క సెకను ముఖం పరధ్యాసగా అయింది. అంతలోనే నిగ్రహించుకుంది. మా పిల్లల్ని చూస్తే మీరు క్షణం వదలరు అంది. ఈ మార ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అది కన్నీటి వాన వెలిసిన తర్వాత వచ్చిన సూర్యోదయంలాగుంది. లక్ష్మి చాలాసేపు కూర్చుంది. ఆ కూర్చున్న గంటలోనే ఆమె చాలా నిదానస్తురాలని, మంచి మనిషి అని అర్థమైంది. జ్వాల బయటనుంచొచ్చింది. చేతిలో 2 చంకల కింద ప్యాకెట్లున్నాయి. సౌ, కాస్త పట్టుకోమ్మా అంది. సౌగంధి చేతుల్లోనివి అందుకుంది. ఏంటివి? పోస్టర్లు. కమలమ్మగారు కొడుకుని కట్నం తీసుకురాలేదని సాధిస్తుందట. ఆవిడ ముఖం వాచేలా కార్టూన్లు వేయించి, అచ్చు వేయించి తెల్లారేసరికి వీధి గోడల మీద అంటించాలి అంటూ లక్ష్మిని చూసి, ఈమె అడిగింది. లక్ష్మి క్షీరసాగరం బాబాయ్ గారికి కూతురు వరుస. ఓ ఐసీ. అంకుల్ చెప్పారు నాకు మీ భర్త యాక్సిడెంట్లో పోయారని. ఐఎమ్ రియల్లీ సారీ అంది జ్వాల. లక్ష్మి ఇక్కడే ఉంటుందట, మన షాపులో భాగస్వామి అవుతుందట అంది సౌ. మన షాపులోనా? వెరీ గుడ్, వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ లక్ష్మి చెయ్యి పట్టి కరచాలనం చేసింది జ్వాల. లోపలికి పరిగెత్తుకెళ్ళి ఒక ఫారం తెచ్చి, మీరు మా షాపులో భాగస్వామి అయ్యే ముందు మా సొసైటీలో మెంబర్ అవుతున్నారా? మాకు మీలాంటి ఆడపిల్లలే కావాలి అంది. ఏంటది అడిగింది లక్ష్మి. జ్వాల గబగబా చెప్పింది. లక్ష్మి చిరునవ్వుతో, నాకెక్కువ టైం ఉండదండి, పిల్లలతోనే సరిపోతుంది అంది. మీకు చేతనైనంత చేద్దురుగాని అంది జ్వాల. అలాగే, తప్పకుండా చేస్తాను అంది లక్ష్మి సంతకం పెడుతూ. ఆ వీధి వాళ్లంతా నిద్రలేచేసరికి అందరి గోడల నిండా కమలమ్మగారి ముఖంతో కార్టూన్లున్నాయి. కోడలిని కొట్టి తిట్టి సాధిస్తుందని చివరికి ఆవిడిని పట్టుకుని వెళ్లి పోలీసులు జైల్లో పెట్టారు. ఇంగ్లీష్ లెక్చరర్ గారి కుటుంబం అంతా నవ్వుల పాలయింది. అందరూ ఆ పోస్టర్లు చూసి నవ్వుకున్నారు. ఆయన ఇంటి తలుపు తీయలేదు. ఆ వీధిలో అందరికీ ఈ పని జ్వాలదే అని తెలుసు. కొంతమంది పిల్లలు జ్వాల జై అని అరిస్తే కొంతమంది తిట్టారు. అందరూ ఇది మాట్లాడడమే. సౌగంధికి చిరాకనిపించింది. దీనివల్ల ఆ కోడలికి మరింత కష్టాలు ఎక్కువయ్యాయే తప్ప తగ్గలేదు. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకున్నట్టు చెయ్యాలి మనం. అంతేకాని మనం పరిష్కరిస్తామంటూ కుటుంబంలో తలదూర్చడం మంచిది కాదు జ్వాల అంది సౌగంధి. చూడు సౌ, కీలెరిగి వాత పెట్టాలి. సిగ్గులేని వాళ్లని సిగ్గుపడేట్టు చెయ్యాలి. ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు అంది. వాళ్లు కక్ష పెట్టుకుంటారన్న భయం కంటే అనవసరంగా వారిని అల్లరి చేసినందువల్ల నలుగురి వికవికలు పకపకలు తప్ప తమకి ఒరిగిందేంటి అనుకోసాగింది సౌగంధి. తామనుకున్నది ఇది కాదే. అనుకున్నది ఒకటైతే ఆశయం మరోవైపు వెళ్తోంది. మర్నాడు సౌగంధి బట్టల షాపు కాస్త రాత్రివేళ దగ్ధమైంది. క్షీరసాగరం గారు లబోదిబోమని మొత్తుకున్నారు. నేను చెప్పానా మీకు ఆ లెక్చరర్ గారి జోలికి పోవద్దని? ఈ పని ఆయనే చేయించాడు. ఆయన కాలేజీలో కూడా అంతా పిల్లలు దేనికైనా బాయ్కట్ చేస్తే చచ్చేట్టు వాళ్ళని నడిపించుకు తినేవాడు. అంకుల్, ఇది ఆయన పనే అని నాకు తెలుసు. ఆయనని నేను వదులుతానా అంటూ రౌద్రునిలా అంది జ్వాల. వద్దంటున్నా వినకుండా వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన తనకి తెలియదని బుకాయించాడు. మర్నాడు సౌగంధి జ్వాల ఆటోలో ఇంటికి వస్తుంటే మోటార్ సైకిల్ ఒకటి అడ్డం వచ్చింది. ఆటో ఆగింది. మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన 2 పిల్లలు ఆటో అతన్ని యువతలికి లాగి జ్వాలని సౌగంధిని ఎడాపెడా కొట్టారు. సౌగంధికి ముక్కు వెంట రక్తం కారసాగింది. చీకట్లో ఎలాగో తప్పించుకుని వెనక్కు షాపు వైపుకు పరిగెత్తారు. బాబాయ్, బాబాయ్ అని అరుస్తూ తలుపులు బాదింది. లక్ష్మి వచ్చి తలుపులు తీసింది. లక్ష్మి, బాబాయ్ ఏడి? అక్కడ జ్వాల. మాట పూర్తి కాకుండానే క్రింద పడిపోతుంటే లక్ష్మి పట్టుకోవడం గుర్తొచ్చింది. తర్వాత ఏమైందో తెలీదు. కళ్ల కింద అంతా నల్లటి చీకటి. ఇంతవరకు సౌగంధి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.